ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నప్పటికీ షూటింగ్ ప్రారంభమై ఏడాది దాటినా కనీసం ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయలేదు. కానీ లేటెస్ట్ గా ఎన్టీఆర్ షేర్ చేసిన జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఫోటో ఒకటి సినిమా ఎలా ఉండబోతుందనే దానికి శాంపిల్ గా ఉంది. అయితే ఈ సినిమాలో నటీనటుల మార్పులు, రీషూట్ల గందరగోళం విషయంలో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా విలన్ మార్పుల వల్ల రీషూట్ చేయాల్సి వస్తుందని తెలుస్తుంది. ముందుగా ఎన్టీఆర్ కు విలన్ గా మలయాళ స్టార్ టోవినీ థామస్ ను తీసుకున్నారు. ఆయన షూటింగ్ లో కూడా పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే డేట్స్ అడ్జస్ట్ చేయలేక టోవినోను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఆయన స్థానంలో బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ పేరును పరిశీలిస్తున్నారు. ఇలా నటీనటుల మార్పులు, షూటింగ్ డిలే అవ్వడం, రీషూట్ల కారణంగా మేకర్స్ పై కోట్లలో అదనపు భారం పడిందనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ముందుగా ఇదే ఏడాదిలో జూన్ 25న ఈ సినిమా రిలీజ్ చేయాలని అనుకున్నారు మేకర్స్. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే తారక్ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. మే 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా టైటిల్ లుక్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉండగా త్వరలోనే అదిరిపోయే అప్డేట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. మరి ప్రశాంత్ నీల్ ప్లానింగ్ ఎలా ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.